హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజుటి వీడియో ఏంటంటే, వర్క్స్ ఉన్నప్పుడు సీజన్లో ఎలా ఉంటుంది, అన్ సీజన్లో ఎలా ఉంటుంది, మేము పండగలప్పుడు ఏం చేస్తుంటాం అనే దాని మీద చిన్న టాపిక్ అన్నమాట. అలాగే ఏమంటారు ఈజీ మనీ, కష్టే ఫలి, ఇలా రెండు ఉంటాయండి. స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ రెండిటికి తేడా ఏంటో నేను మీకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్మార్ట్ వర్క్ అయితే ఎలా జరుగుతుంది, హార్డ్ వర్క్ అయితే ఎలా జరుగుతుంది, దేనికి వాల్యూ ఉందో కూడా మీకు అర్థమైపోతుంటుంది. ఆల్రెడీ మీ అందరికి చాలా మందికి తెలుసు, కానీ మాలాంటి వాళ్ళు హార్డ్ వర్క్ చేసే వాళ్ళని గుర్తిస్తారని నేను కొంచెం మా గురించి మేము చెప్పుకుంటున్నాం అనమాట ఇక్కడ. ఓకే, ఈరోజు ఎర్లీ మార్నింగే లేచాను. మార్నింగ్ స్టార్ట్ చేస్తుంటే థ్రెడ్స్ లేవు. థ్రెడ్స్ కోసం మళ్ళీ షాపులు తీసేదాకా వెయిట్ చేయాలి. ఒక పక్క కస్టమర్ అర్జెంట్ అని చెప్తారు. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళకి టయానికి ఇచ్చేయాలి, అంతకుమించి ఏమి ఉండదు. కానీ ఇలా కరెంట్ ఉందా, పోయిందా, పని అయిద్దా లేదా, థ్రెడ్స్ దొరుకుతాయా లేదా, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కరెక్ట్ టైంకి వాళ్ళకి ఇవ్వాలి అన్నాం కదా, ఆ టైంకి వాళ్ళు ముందే చెప్పిన ఆ సమయం కొంచెం అటు ఇటు అయినా గొడవ, ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా స్మార్ట్ వర్క్ కి హార్డ్ వర్క్ కి అని అడిగాను కదా, మీకు చెప్పాను కదా, మీకు తేడా ఏంటంటే స్మార్ట్ వర్క్ చెప్తానండి. ఫస్ట్ స్మార్ట్ వర్క్ ఎలా ఉంటుంది, ఓకే, వాళ్ళకి ఫ్యాషన్ మీద ఒక అవగాహన ఉంటే, ఏ పని ఎలా చేయించుకోగలగాలో తెలిస్తే మటుకు వాళ్ళకి ఈజీగా నలుగురు పబ్లిసిటీ ఉన్నా, ఐ మీన్ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ గ్రూప్ సర్కిల్ కానీ మంచిగా తెలిసింది కానీ నోట్ టంగ్ బాగుండి చేయగలిగే వాళ్ళు అనుకుంటే వాళ్ళు స్మార్ట్ వర్క్ చాలా ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మాట్లాడేస్తారు, నమ్మేస్తారు, వింటారనమాట వాళ్ళ మాట. సో వాళ్ళు ఇలాగ మిషన్స్ కానీ ఇంకొక బిజినెస్ కానీ ఏదైనా సరే వాళ్ళతో చేయిస్తూ వీళ్ళు ఎగస్ట్రా ఎర్న్ చేస్తూ స్మార్ట్ వర్క్ చేసి ఈజీగా మనీ ఎర్న్ చేస్తారు. సపోజ్ ఇంట్లో లేడీస్ కష్టపడి కుడతారు, కొంచెం ఫినిషింగ్ తక్కువ ఇస్తారు కొంతమంది. సో వాళ్ళు 150 నుంచి 200 ఛార్జ్ చేస్తారు. బయట వర్కర్ షాప్లో 300 నుంచి 350 ఆర్ 500 దాకా ఛార్జ్ చేస్తారు, కొంచెం రిస్క్ బట్టి. ఇది ఏంటంటే వాళ్ళ టైం వాల్యూ ఒకటే అందరికి. కాకపోతే ఇక్కడ ఏంటి, ఫినిషింగ్ నీట్గా ఇవ్వడం, దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారనమాట. అది స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ తేడా. వీళ్ళు హార్డ్గా కుట్టినా ఇద్దరికి అదే అయినా స్మార్ట్ వర్క్ ఇష్టపడతారు. ఓకే, ఫినిషింగ్ అది బాగుంటుంది, పైగా మంచిగా మాటలు చెప్పి నీట్ ఫినిషింగ్తో ఇస్తే ఓకే, క్లాస్ సూపర్ ఉంది అనుకొని కస్టమర్ కూడా అటే అట్రాక్ట్ అవుతారు అనమాట. అలాగే హార్డ్ వర్క్ అండి, సపోజ్ నేను చెప్తున్నాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ ఒక్కొక్కటి పెట్టడానికి దాదాపు 1 అవర్ పడుతుంది వర్క్ ఎక్కించడానికి మాకు. ఆ 1 అవర్ నుంచి ఇవి అది ఇది అని సెలెక్ట్ చేసుకొని ఒక ఫ్రేమ్ ఎక్కేలోపు మధ్యలో కస్టమర్ రావడం, ఫోన్స్ రావడం, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి, చేస్తూ ఉండాలి. అలా దానివల్ల ఒక్కొక్కరు వచ్చేస్తారండి కస్టమరు. చాలా అందరూ అనకూడదు, కొంతమంది కస్టమర్స్ ఇంటికాడే ఈ శారీకి ఇలాంటి డిజైన్ వేసుకోవాలి, ఇలాంటిది ఉంటే బాగుంటది అని ఒక ఐడియాతో వచ్చారనుకోండి, ఈ కాంబినేషన్తో నాకు ఇలా వేయండి అని వచ్చారంటే చాలా ఈజీ అండి. వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు డిజైన్ ఏం కావాలో అడుగుతారు, ఎక్కడ ఏం కలర్స్ కావాలో కూడా కరెక్ట్గా క్లారిటీతో వస్తాడు. ఓకే, హాయ్ అంటే హాయ్ చెప్పి ఇదిగో ఇలా చేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. హ్యాపీ అండి. ఒక్కొక్క కస్టమర్ కూడా వస్తారు, వాళ్ళకేమి తెలీదు. అంటే కొంతమంది ఎలా అంటే వాళ్ళ శారీకి తగ్గ మ్యాచింగ్ ఏదైతే ఉందో ఆన్‌లైన్‌లో కానీ ఎక్కడైనా డిజైన్, ఓకే, ఈ రంగు డిజైన్ ఉంది కదా మాకు, ఈ డిజైన్ అయితే సరిపోతదిగా, సేమ్ రంగేగా అనుకోని కొంతమంది అలాగా ఆ కలర్‌నే వెతుకుతూ గంటలు టైం వేస్ట్ చేస్తారు. వాళ్ళ ఇంటికాడ అంతే చేస్తారు, మా దగ్గరకొచ్చి అంతే చేస్తారు. కానీ డిజైన్ వాళ్ళ కలర్‌కి తగ్గట్టు వచ్చిద్దని కొంతమంది ఎక్స్‌పెక్ట్ చేయరు. అదొకటి. ఇంకొక పర్సన్స్ ఉంటారండి, వర్క్ ఏయించుకుందామా వద్దా క్లారిటీ ఉండదు. బావుండాలని ఉండదు, ఏముండదు. ఎవరో అల్లిల్లు చేయించుకుంటున్నారు, పోదాం ఒకసారి చూసొద్దాం అన్నట్టు పట్టుకొస్తారండి. తెస్తారు. డిజైన్స్ చూపించమంటారు ఫస్ట్. గంటలు చూపిస్తారు. ఎక్కడ ఏంటి అన్నీ అడుగుతారు. ఇంకా ఆ తర్వాత ఓకే, గంటల డిజైన్స్ అయిపోయింది. ఓకే, ఈ డిజైన్ అయితే ఎక్కడ ఎలా వచ్చిద్ది, ఇది ఎక్కడ వచ్చిద్ది, ఈ థ్రెడ్ ఎక్కడ వచ్చిద్ది అన్నీ అడుగుతారు. నాకు ఈ కలర్ ఎక్కడెక్కడ వాడతారు అన్నీ అడుగుతారు. ఓకే, అన్నిటికి ఓపికగా మేము చూపిస్తాము, చెప్తాము. అది మా బాధ్యత. ఎందుకంటే మేము చూపిచ్చాలి, మా వర్క్ కాబట్టి. చూపిస్తామా, అంతా అయిపోయింది, ఓకే, ఫైనల్.
శారీలో బ్లౌజ్‌కే ఎయమంటారు. అది పడితే ఓకే. లేదు వాళ్ళు ఎంచుకున్న డిజైన్‌కి ఆ శారీ బ్లౌజ్ సెట్ అవ్వదండి. పట్టు తెచ్చేద్దాం అని చెప్తాము. పట్టునా మళ్ళీ ఒకటికి ముందుగా ఆలోచించి అమ్మకి ఫోను చేసి, నాన్నకి ఫోను చేసి దీనికిలా ఉండిద్దంట, లేకపోతే పడదంట మరేం చేయమంటావు? అంటే వాళ్ళేం ఈళ్ళకంటూ ఒక సజెషన్ ఇంటికాడే ఉన్నప్పుడు అలా ఆలోచించుకొని రావచ్చుగా. మా మమ్మీ వోళ్ళొద్దన్నారు. మా అత్తయ్య ఒద్దంది. మళ్ళీ బ్లౌజ్ ఒద్దులేండి వెళ్తాను అని చెప్పేసెళ్తారు ఒక్కొక్క పర్సన్. ఓకే. అయినా ఓపిక పడతాం. ఇంకొక ఫోర్త్ పర్సన్ కస్టమర్ ఉంటారండి. హ్మ్. ఇలాగే డిజైన్స్ అన్నీ చూసుకుంటారు. కలర్స్ ఎక్కడో సెలెక్ట్ చేసుకుంటారు. ఫైనల్‌గా ఎక్కడేదో చెప్తారు. అన్నీ అయిపోతాయి. ఓకే. అంతా ఫైనల్‌గా డిజైన్స్, కాస్ట్, పట్టు, క్లాత్ అన్నీ ఎయడానికి అన్నిటికి ఓకే చెప్పుకొని ఎళ్తారు. తర్వాత ఇంటికెళ్ళాక ఆ ఫోటోస్ వాళ్ళకి, ఈళ్ళకి పెట్టుకొని ఇక్కడేముంది ఇట్లా ఉంటది. ఇది బావుంటదా? అది బావుంటదా? లేపోతే ఈ డిజైన్ బావుంటదా? లేపోతే కంప్యూటర్ బావుంటదా? మగ్గం బావుంటదా? అట్లా ఇట్లా అని వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అని, ఫ్యామిలీ మెంబర్స్ అని దాని గురించి గూడా కొంచెం డిస్కషన్స్ చేసుకొని, మాట్లాడుకొని ఇక్కడైతే బావుండిద్దే. ఈడ చేయించుకుందాం. ఇది ఇంకా బావుంటది. ఈ డిజైన్ అయితే బావుంటది. పలానా షాప్‌లో ఒకటికెళ్దాం. మాకాడ బాగొస్తది. ఇలా వాళ్ళ అవతలోళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు అక్కడే ఇంటికాడే ఆలోచించుకొని చేయాలి. అలా చేసాక ఓకే అనుకో నెక్స్ట్ డే గాని, థర్డ్ డే గాని ఫోను చేసి, "ఏవండీ ఇట్లాగా మా వోళ్ళొద్దన్నారులే. ఇప్పుడు తర్వాత చూస్తాము. మా వారొస్తున్నారు. మా అమ్మొస్తుంది. పంపించేసేయండి బ్లౌజు" అని చెప్తారు. సింపుల్. అయిపోయింది. కానీ వాళ్ళ కోసం 1 అవర్, 2 అవర్స్ కేటాయించి, మాట్లాడి, చూపిచ్చి, ఎక్కడ ఏంటో అన్నీ చెప్పి, ఆ విధంగా చేసి ఓకే అనుకోని ఎళ్ళాక, ఈలోపు గ్యాప్‌లో అటు ఇటు అదేదో చేసుకొని అట్లా అన్నప్పుడు, ఎదుటోళ్ళ టైం ఎందుకండి తినడం? ఆ ఆలోచన ఏదో ముందే అమ్మనడగొచ్చు, నాన్ననడగొచ్చు, తాతనడగొచ్చు. నీకేమన్నున్నా క్లియర్‌గా ఆలోచించుకొని చేసుకొనొస్తే ఎదుటోళ్ళ టైం వేస్ట్ అవ్వదు. అవునా? మీ టైము వేస్ట్ అవ్వదు. ఇలా అందరూ ఉంటారని అననండి. 10%లో 2 పర్సన్స్ ఇలా ఉంటారు. 2 పర్సన్స్ ఎలా ఉంటారు. ఇప్పుడు 4 కేటగరీగా తీసాను నేను కస్టమర్స్‌ని. ఒక కస్టమర్ ఎక్కడేం కావాలో తెలుసు. ఈ కలర్ కాంబినేషన్, ఈ డిజైన్ అన్నీ పర్ఫెక్ట్‌గా తీసేసుకొచ్చుకుంటారు. ఇదిగోండి ఇక్కడేసేయండి. మాకు ఈ డిజైన్ ఏసేయండి అని సింపుల్‌గా ఇస్తారు. అయిపోతుంది ఎళ్తుంది. ఇంకొకరొస్తారు. ఈ డిజైన్ ఈ చీరకి ఎలా ఉంటదని అడుగుతారు. ఓకే. మా బ్లౌజ్ కాంబినేషన్‌కి, ఇది కాంబినేషన్‌కి ఈ డిజైన్ ఎలా వచ్చిద్దా? ఓకే. ఇలాగే ఏసేయండి బానే ఉంటదని ఒకరెళ్తారు. ఒక్కొక్కరేం తెలీదండి. మీ ఇష్టం. ఈ కలర్ కాంబినేషన్ ఏదేస్తారో, ఈ డిజైన్ అయితే చూపిచ్చండి. ఓకే. ఆ డిజైన్ ఎక్కడ ఏమేస్తారో మీ ఇష్టం అని చెప్పేసి ఒకరెళ్తారు. ఫోర్త్ కేటగరీ ఇలా 2, 3 అవర్స్ చూసుకుంటారు. వాళ్ళకి కాల్ చేసుకుంటారు, ఈళ్ళకి కాల్ చేసుకుంటారు. ఓకే అనుకుంటారు. ఎళ్తారు. మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ ఫ్రెండ్ అని, నాన్నని అందరిని ఆలోచించుకొని అదొక ఇదిలాగా చేసుకొని మళ్ళీ ఇంకా అక్కడ ఇక్కడ ఎవరికి తోచిన సలహా ఇప్పుడండి హ్మ్. ఒకరొక మెంటాలిటీ ఒకరికుంటది. ఇప్పుడు నలుగురు కలిసి షాపింగ్‌కెళ్ళినప్పుడు ఒక్కావిడకి ఒకటి నచ్చుతుంది. ఇంకొక ఆవిడకుంటది. ఇద్దరికొకటి నచ్చుతుంది. అప్పుడు నలుగురు దారి రావడానికి చాలా టైం పడుతుంది. అదే ఇద్దరెళ్తే ఒకరికి నచ్చ చెప్పుకొని ఇద్దరికీ నచ్చొచ్చు. ఒకరికే నచ్చొచ్చు. కానీ ఇద్దరికి నచ్చితే ఇంకా హ్యాపీ. ఒకరికి నచ్చిన రెండో వాళ్ళకి నచ్చ చెప్పుకొని ఇద్దరు హ్యాపీగా తీసుకొస్తారు. థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్స్ ఎళ్ళినోళ్ళు ఖచ్చితంగా షాపింగ్ కంప్లీట్‌గా చేయలేరండి. ఎందుకంటే వాళ్ళలో ఒకరికి నచ్చిద్ది, ముగ్గురికి నచ్చకపోవచ్చు. ముగ్గురికి నచ్చిద్ది, ఒకరికి నచ్చకపోవచ్చు. ఇలా ఉండదండి. స్నేహమైన ఏదైనా ఇద్దరు కలిసెళ్ళినప్పుడు ఒకరికొకరు సర్ది చెప్పుకుంటారు, చేసుకుంటారు. నలుగురి మీద డిపెండ్ అయితే ఎక్కడ ఏదుండదు. ఇప్పుడు నాకు నచ్చింది తనకి నచ్చలేదు. అయినా నేను నచ్చ చెప్పుకుంటాను. ఇది బావుంటది అది ఇది అని చెప్తే వింటారు. ఓకే. లేదా తనకు నచ్చింది చెప్పినా, ఓకే. నా ఫ్రెండ్ చెప్పిందని వింటా. కానీ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఇద్దరు ఏకమైనప్పుడు ఇలాగే ఉంటుంది. ఇలా చూపిచ్చి, చేయించి మా కష్టాన్ని గుర్తించరండి కొంతమందైతే. ఇలాగా చాలా మంది సఫర్ అవుతున్నోళ్ళుంటారు. గంటలు గంటలు డిజైన్స్ చూపిచ్చి, వర్కులేసుకొని అన్నీ మళ్ళీ తెచ్చి, పెట్టి, చూసుకొని, ఇంత టైమ్ ఇచ్చినప్పుడు అది ఇంటికాడే బాగా ఫస్ట్ కస్టమర్‌లా చేస్తే అసలు ఏ రిస్క్ ఉండదు. సెకండ్ పర్లేదు. థర్డ్ గూడా పర్లేదండి. ఫోర్త్ కేటగరీ‌గోళ్ళుంటారు చూడండి. ఈ ఫోర్తోళ్ళతోటి చాలా టెన్షను, చిరాకొచ్చేసిద్దండి. గంటలు గంటలు వర్కేసేది ఒక వంతు, డిజైన్స్ చూపిచ్చేది ఒక వంతు. ఇది హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ అని చెప్పాను కదా! హార్డ్ వర్క్ అంటే ఇదండి. వాళ్ళే డిజైన్స్ చూపించాలి.
ఓన్‌గా చేసుకుంటుంటారు. ఇంట్లో పనులు చూసుకుంటూ ఉండాలి. వచ్చిన కస్టమర్స్‌ని చూసుకోవాలి. ఇటు వర్క్ చేసి ఇవ్వాలి. టయానికి చేయాలంటారు. ఇలా గంటలు గంటలొచ్చి చేస్తూ ఉంటే డిజైన్ ఎప్పుడేస్తాం చెప్పండి? మీరు చూసుకోండి ఫోన్ ఇస్తాము. లేపోతే డిజైన్ ఆన్‌లైన్ చూసుకొని రండి అంటే నెక్స్ట్ డే రారని. అన్నీ మా బాధ్యతగా మేము చూపిచ్చి చేపిచ్చినా చివరికి ఇంటికెళ్ళాక ఇలా మాట్లాడే ఫోర్త్ కేటగిరీలో ఉంటారు చూడండి. అలాంటోళ్ళందరికి ఒక నమస్కారం పెట్టొచ్చు. ఎందుకంటే పక్కనోళ్ళని కష్టాన్ని అంత ఈజీగా తినేస్తారండి వాళ్ళ టయాన్ని. ఓకే. ఇది అందరిననండి చెప్తున్నాను గదా! 10లో 2% ఉంటారు. మిగిలినోళ్ళు బెటరండి చాలా. ఈ హార్డ్ వర్క్ చేసే వాళ్ళని ఇలా అనమాట. అండ్ స్మార్ట్ వర్క్ అని గూడా చెప్పాను గదా! ఫ్యాషన్ మీద అవగాహన అండి, ఫాలోయింగ్ అండి. వాళ్ళేం చెప్తే అదే నూటరెండని నమ్మేవాళ్ళు ఉంటే వాళ్ళతో చాలా ఈజీగా అయిపోతుంది. ఫినిషింగ్ చూడు, నీట్‌గా చూడు అది ఇది అని చెప్పేసి క్లాస్‌కి చెప్పి, వాళ్ళ మీద అజమాయిషి చేసుకుంటూ ఎక్కడ ఎలా కుట్టాలో ఒక మోడల్ జస్ట్ గీసిస్తే, వాళ్ళు ఆ విధంగా కుట్టిన వర్కర్‌లకి ఈ రకంగా చెప్పి, కుట్టిన వాళ్ళతో సమంగా ఈళ్ళు ఎక్స్‌ట్రా తీసుకున్నా కస్టమర్ హ్యాపీయే. అది స్మార్ట్ వర్క్. హార్డ్ వర్కు. దారం దగ్గర నుంచి ఆఖరికి సూది వరకు అన్నీ ప్రతీది వర్కేసి వాళ్ళకి స్టిచ్చింగ్ తోటి అన్నీ అప్పజెప్పే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళకదే ఫలితం. ఈజీ మనీ వాళ్ళు సంపాదిస్తారు. ఇప్పుడు మేము ఒక డిజైన్‌కొచ్చి ఒక 1000 చార్జ్ చేస్తున్నామంటే, వాళ్ళు 1500, 1600 చెప్తారు. హ్యాపీగా నోటి మాటతోటి ఈజీ మనీ సంపాదిస్తున్నారు. వాళ్ళని ఈజీగా నమ్మేస్తారు. హార్డ్ వర్క్ చేసి వాళ్ళ కష్టాన్ని గుర్తించే వాళ్ళు 30% అండి అయిపోయారు. ఓకే. ఎవరి కష్టం వాళ్ళది. స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. అదన్నీ ఒక్కదాని నుంచి దగ్గరుండి అన్నీ చూసుకొని చేస్తూ ఉండి, ఈళ్ళ టయాన్ని తినేసి చివరికి అలా చేసే ఆ ఫోర్త్ కేటగిరోళ్ళున్నారు చూడండి. అలాంటోళ్ళొచ్చినప్పుడు చాలా తలనొప్పి. కానీ అందరిని హ్యాండిల్ చేయాలి గాబట్టి చేస్తున్నా. ఇది నా ఒక్కదాని బాధ, నా ఒక్కరిదే అని కాదండి. ప్రతి ఒక్క టైలర్, మిషన్స్ పెట్టేవాళ్ళు గాని, ఏ బిజినెస్‌లో అయినా అండి, ప్రతి ఒక్కరితో వాళ్ళ టయాన్ని తినే ముందు మనం క్లారిటీగా ఉంటే, ఈ రిస్క్ అంతా ఉండదండి. అవతలోళ్ళకి గూడా ఈజీ అవుతుంది. అప్పుడే హ్యాపీ కస్టమర్ అవుతారు. ఓకే. మాకు హ్యాపీ కస్టమర్ అవుతారు. మేము వాళ్ళకి హ్యాపీగా అందించినోళ్ళం అవుతాము. ఎటువంటి రిస్క్ ఉండదు. ఆహ్, నా వీడియో వల్ల ఎవరైనా బాధపడి నొచ్చుకొనుండొచ్చు. సారీ దానికైతే. కానీ మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను. కొంతమంది మాత్రమే. నా కస్టమర్స్ అందరూ నిజంగా అండి 75% చాలా బెస్ట్ కస్టమర్స్ అండి నా కస్టమర్స్ మట్టుకు. హ్మ్. నేనేం చెప్పినా చక్కగా వింటారు. నా మాటయితే ఖచ్చితంగా సాగుతదండి నా కస్టమర్స్ దగ్గర. 75% మంది. వాళ్ళందరికీ నా థాంక్స్ అండి నా కస్టమర్స్‌కి. థాంక్ యూ. థాంక్ యూ. అండ్ ఈ డిజైన్ మిర్రర్ వర్క్ అండి. ప్లాస్టిక్ మిర్రర్ కాదనమాట ఇది. కొంచెం అద్దం స్ట్రాంగ్‌గా ఉండేది. అందుకే గమ్ పెట్టి అంటిచ్చి స్టిచ్ చేయించాను. ఫినిషింగ్ అయితే నీట్‌గా వచ్చింది. ఇక్కడ చూసారా ఈ బుటీకి జరీగా ఇచ్చాను. మిర్రర్ మధ్య జరీగా ఇచ్చాను. కానీ ఫినిషింగ్ చాలా బాగొచ్చింది. ఒక సబ్‌స్క్రైబర్ అడిగారనమాట. తను ఒకసారి ఏమని పెట్టారంటే కామెంట్ బాక్స్‌లో "ఫినిషింగ్ నీట్‌గా రావాలంటే ఏం చేయాలక్క?" అని అడిగారు. ఫినిషింగ్ నీట్‌గా రావాలంటే ప్రాపర్‌గా ఉన్న డిజైన్ ఎంచుకోవాలి ఫస్ట్. డిజైన్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూసుకోవాలి. నెక్స్ట్ థ్రెడ్డింగ్ ఎలా ఉందో చూసుకోవాలి. మనం ఏ క్వాలిటీ థ్రెడ్ వాడుతున్నామో చూసుకోవాలి. అంతే చాలా సింపుల్. డిజైన్ ఫస్ట్. మెయిన్ అనేది డిజైన్ సెలెక్ట్ చేసుకోవడంలో ఉంది. అది పర్ఫెక్ట్‌గా ఉంటే బాగొస్తుంది ఏ దారం వాడినా. ప్లస్ మనం థ్రెడ్ గూడా మంచిది వాడామంటే ఇంకా నీట్‌గా, క్వాలిటీగా, నీట్‌గా వస్తది. అందులో ఫినిషింగ్‌కంటూ సెపరేట్‌గా ఏముండదు. డిజైన్ బావుండాలి, థ్రెడ్డింగ్ బావుండాలి. మనిషి అటు ఇటు ఎళ్ళగూడదండి. థ్రెడ్డింగ్ ఎప్పటికప్పుడు మిషన్ వైపు చూసుకొని లూజ్ వస్తుందా? టైట్ వస్తుందా? ఎలా వస్తుందనేది చూసుకోవాలి. ఓకేనా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? అండ్ మీకు చెప్పాను కదా! పండగ టైంలో మేమేం చేస్తాము, ఎలా ఉంటామని. పండగ టైంలో అందరికీ పండగైతే, మాకు పండగ రోజు దాకా గూడా 10, 11 దాకా గూడా అంత కుట్టైనేసేది ఉంటదండి. టైలర్స్‌కి అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ టైం దాకా హడావుడిగా కొంతమంది ఇన్నని మేము బడ్జెట్ పెట్టుకుంటామా, కానీ ఒక్కొక్కరు అప్పటికప్పుడు వస్తారండి. అర్జెంట్ అంటారు. 1 డే ముందొస్తారు. అసలు ఆ రోజు గూడా వచ్చి కావాలి అర్జెంట్ ఈవినింగ్ కల్లా కావాలి కనీసం అని రిక్వెస్ట్ చేస్తారు. సో, ఎవరిని కాదనడానికి లేదండి. ఎందుకంటే మనం వెతుక్కొని వచ్చిన కస్టమర్‌ని హ్యాపీగా పంపించాలి కదా! అందుకని ఎవరిని అలా చేయము.
అందుకని పండగ రోజు అంటూ కూడా మాకు బిజీ ఉంటుంది. ఈ రోజులన్నా ఖాళీగా వదిలేస్తారేమో కానీ పండగలు పెళ్ళిళ్ళప్పుడు ఆ రోజు కూడా సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళి ఒక 10 నిమిషాల ముందు దాకా కూడా మమ్మల్ని అడుగుతూనే ఉంటారు. అలా అవుతుందండి. ఎంతమంది వచ్చినా ఇప్పుడు ఈ ఫ్యాషన్ రంగంలో మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్కి అవే బట్టలు అన్న ఫీలింగ్లో ఉండి బాగా బట్టలకు ఇంపార్టెంట్ వచ్చి బట్టల మీద బాగా దృష్టి పెడుతున్నారండి కస్టమర్స్. సో ఎప్పుడు టైలర్స్ ఎంతమంది ఉన్నా, ఎన్ని రకాల డిజైన్స్ వచ్చినా, ఏమేమి మోడల్స్ వచ్చినా సరే సాగుతూనే ఉంది. ఇదండి ఇవాళ వీడియో. అందరికీ పండగ అయితే నో పండగ. ఊర్లో వెళ్ళడం అనేది ఏడాదికి ఒకసారి అయిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళినప్పుడే కస్టమర్కి అర్జెంట్ అవుతుంది. లేదమ్మా ఇలా ఊర్లో ఉన్న ఒక వారం పట్టేద్దని చెప్పామంటే మేము మళ్ళీ ఇప్పుడు ఎవరి కాడికి వెళ్ళాలి, మేము వాళ్ళ కాడికి వెళ్ళాం, వీళ్ళ కాడికి వెళ్ళాం, మాకు తెలియదు, మరి మేము ఇంకెవరి కాడికి వెళ్ళామని రిక్వెస్ట్ చేస్తారు. కాదు కుదంటే కూడా బెదిరిస్తారు. అలా ఉంటుందండి మా పని. ఓకే, కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు దాకా నా వీడియో కంటిన్యూగా చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా న్యూగా వస్తున్న సబ్స్క్రైబర్లందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.